సినిమా యాక్టింగ్ సిలబస్ ఈజ్ ఇన్ దిస్ వీడియో. థియేటర్ ఆర్ట్స్ లో పిహెచ్డి చేసి డాక్టరేట్ పొందిన డాక్టర్ సుచరిత గారిచే అత్యుత్తమ నట శిక్షణ పొందండి. లర్న్ యాక్టింగ్ ఫ్రమ్ హైలీ క్వాలిఫైడ్ ట్రైనర్ డాక్టర్ సుచరిత who did PhD in theatre arts and got doctorate. Sucharitha Film Institute. యాక్టింగ్ నేర్చుకోవాలి అనేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోని చూడాలి. ఎందుకు అంటే ఏదైనా ఒక విద్య నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి, మీరు అకాడమిక్లో వెళ్ళినప్పుడు 10th కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ చదువుతున్నప్పుడు మీకు అక్కడ క్వాలిఫైడ్ లెక్చర్స్ ఉంటారు. అది ప్రభుత్వం అయితే ప్రభుత్వమైనా నియమిస్తుంది, లేదంటే ప్రభుత్వం గుర్తింపు ఉన్నటువంటి కళాశాల అయితే ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా క్వాలిఫైడ్ పర్సన్స్ పెడుతుంది. ఇక్కడ క్వాలిఫైడ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 10th క్లాస్ చెప్పాలి అంటే బీఏ కానీ బీఎస్సీ కానీ చేయడం ఉన్న వాళ్ళు మాత్రమే సరిపోరు టీచర్గా పనిచేయడానికి. వాళ్ళు బీఈడి అని అంటే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్సు పాస్ అయి ఉండాలి. బీఏ బీఈడో ఎంఏ ఎంఈడో అయిన వాళ్ళు మాత్రమే టీచర్గా లెక్చరర్గా పనిచేయాల్సి ఉంటుంది. అది వాళ్ళకు అది క్వాలిఫికేషన్. ఎంఏ ఎంఏలు బీఏలు బీఎస్సీలు అనేది చదువుకు క్వాలిఫికేషన్ అయితే బీఈడి ఎంఈడీలు అనేది టీచింగ్ చేయడానికి ఎలిజిబిలిటీ. అది అయితే ఇట్లా ప్రతి మనిషికి క్వాలిఫికేషన్ అంటే ఎలిజిబిలిటీ ఉండాలి. అలా ఉన్న వాళ్ళే నేర్పుతుంటారు క్లాసులలో. ఓనమాలు రానివారు ప్రధానమంత్రి పిఎం అయినా పర్వాలేదు, కానీ బడిపంతులు కాకూడదు. కానీ యాక్టింగ్ ఎడ్యుకేషన్లో మాత్రం యాక్టింగ్ రానివారు కూడా యాక్టింగ్ మాస్టర్లు అయ్యి యాక్టింగ్ స్కూల్స్ నడిపిస్తున్నారు. ఇప్పుడు ఎవరైనా తనంతా తను వచ్చి నేను బీఏ అని అంటే సరిపోదు కదా, బీఏ అనే సర్టిఫికేట్ చూపించాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ అంటే ఎవడో వాడు ఇచ్చిన సర్టిఫికేట్ కాదు కదా, ప్రభుత్వం చేత కానీ ప్రభుత్వ రికగ్నైజ్ సంస్థ చేత కానీ సర్టిఫికేట్ వచ్చి ఉండాలి. అప్పుడే దానికి బీఏ అనేదానికి ఒక విలువ. ఎవరంతా వాళ్ళ సర్టిఫికేట్స్ వచ్చించుకొని నేను బీఏ అంటే కూడా సరికాదు. అలాగే మీరు ఇప్పుడు యాక్టింగ్ కోర్సులో జాయిన్ కావాలనుకుంటున్నప్పుడు ఈ యాక్టింగ్ కోర్సులో ఈ యాక్టింగ్ కోర్సు నేర్చుకోవడం వల్ల మీరు పొందబోయే రెమ్యునేషన్ ప్రతిఫలము అంటే హయ్యెస్ట్ చదివిన వాళ్ళకంటే కూడా ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నటువంటి వృత్తి ఇది. మీకు తెలుసు, సినిమా హీరోలకు కోటాను కోట్లు ఉంటాయి రెమ్యునేషన్. వాళ్ళ ఒక సినిమా రెమ్యునేషన్ బ్యాంకులు డిపాజిట్ చేసుకుంటే దాన్ని వచ్చే వడ్డీ అనేది మనం హయ్యెస్ట్ చదివిన వాళ్ళకు వచ్చే జీతాల కంటే ఎక్కువ ఉంటుంది చాలా. Acting profession gives higher income than most other professions or jobs. అంతేకాకుండా ఒక ఎంత ప్రముఖమైన వ్యక్తి వచ్చినా బయటకు వస్తే గుర్తుపట్టరేమో, కానీ ఒక ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ వస్తే ఎక్కడ వెళ్ళినా గుర్తింపు వస్తుంది. Acting profession gives more popularity than most other professions or jobs. మన ముఖ్యమంత్రి, ఒకప్పటి మాజీ ముఖ్యమంత్రి దివంగత రామారావు గారు, అతడు నటుడు, హీరో కావడం వల్లనే సీఎం కాగలిగారు. ఆ కరిష్మాతోనే గెలవగలిగారు. అలాగనే ఎంజి రామచంద్రన్, జయలలిత వీళ్ళంతా నటీనటులు కావడం వల్లనే వాళ్ళు పదవులు కూడా పొందగలిగారు, అంటే అధికారం పొందగలిగారు. సినిమాను తక్కువ అంచనా వేయకండి. సినిమా వాళ్ళు ఏదో ఒకనాడు మానవ జాతికి శాసనకర్తలు అవుతారు. జార్జ్ బెర్నార్డ్ షా. యాక్టింగ్ ప్రొఫెషన్ ఆల్సో గివ్స్ పొలిటికల్ పవర్. మీకు అధిక ఆదాయం, గుర్తింపు, అధికారం ఇన్నిటి మీకు వచ్చేలా చేసేటువంటి ఈ యాక్టింగ్ కోర్సుకి మీరు నేర్చుకోవాలన్నప్పుడు ఎంత స్టాండర్డ్ ఉండాలి మీ దగ్గర. టు లర్న్ పర్ఫెక్ట్ యాక్టింగ్ విచ్ గివ్స్ యూ హైయెస్ట్ ఇన్కమ్ అండ్ రికగ్నైజేషన్ అండ్ పొలిటికల్ పవర్, యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ హైలీ క్వాలిఫైడ్ ట్రైనర్ బట్ నాట్ అన్క్వాలిఫైడ్ ట్రైనర్. దీనికి ప్రభుత్వం కూడా ఎంపీఏ లేదా ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అనే పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కోర్సును ప్రవేశపెట్టింది. అది అంతే. అయితే ఇక్కడ మన ఇన్స్టిట్యూట్లో డాక్టర్ సుచరిత గారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశారు. ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. అంటే యాక్టింగ్ అనే అంశం మీద, డైరెక్షన్, స్టోరీ రైటింగ్ అనే వీటి అంశాల మీద
ఆమె చేసిన కోర్సులో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. అది ఆమె యొక్క క్వాలిఫికేషన్. తరువాత టీచింగ్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ, నేషనల్ వైడ్గా ఎలిజిబిలిటీ పొందింది. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ వారు కండక్ట్ చేసే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ లెక్చర్షిప్, దాన్ని నెట్ అంటారు. ఆ నెట్లో కూడా ఉత్తీర్ణత సాధించి ఆల్ ఇండియాలో ఎక్కడైనా లెక్చర్షిప్ చేయడానికి అర్హత పొందిన సుచరిత గారి చేత ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అయితే మీరు నేర్చుకోవాలనుకున్నప్పుడు రియల్లీ యాక్టింగ్లో క్వాలిఫైడ్ అయిన వ్యక్తే కాకుండా టీచింగ్ చేయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉన్న వ్యక్తితో నేర్చుకోవడమే కరెక్ట్ పద్ధతి. అలాంటి ఆప్షన్ మీకు వచ్చినప్పుడు మా ఇన్స్టిట్యూటే సరి అయింది. రెండొకటి ఏంటంటే, యాక్టింగ్ అనేది కేవలం మీ యొక్క నాలెడ్జ్, ప్రతిభ, అభ్యాసము వీటి మీద ఆధారపడేటువంటి వృత్తి. ఎందుకు అంటే సినిమా అనేది 100 రూపాయలు పెట్టి బాక్స్ ఆఫీస్లో ఒక ప్రేక్షకుడు సినిమా చూడాలి అంటే దాంట్లో పర్ఫార్మెన్స్ చూస్తాడు. పర్ఫార్మెన్స్ ఉంటేనే సినిమా చూస్తాడు. అలా పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి నటుడిని ఏ డైరెక్టర్ కూడా వదులుకోరు. ఒకసారి పర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్ట్ ముద్రపడ్డ తర్వాత ఆ ఆర్టిస్ట్ లేకపోతే సినిమా చూడరు అనే ఒక విషయం పబ్లిక్లో వస్తుంది. అందుకొరకైనా మార్కెటింగ్ చేయాలి అంటే ఆర్టిస్ట్ని ఎవరు పెట్టుకోవాలన్నప్పుడు మన పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మనం సక్సెస్ఫుల్ ఉంటే కనుక తప్పకుండా మనకే అవకాశం వస్తుంది. మన పోటీ అనేది ఉండదు అక్కడ. అదే వేరే అదర్ కన్సర్న్ అంటే అకాడమిక్ కోర్సులు చేసిన వాళ్ళలో ఉద్యోగ వెళ్ళినప్పుడు లంచమో పైరేవో పనిచేసి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ క్రాస్ చేసి థర్డ్ క్లాస్ స్టూడెంట్ కూడా ఉద్యోగం పొందే అవకాశం ఉంటుందేమో, కానీ ఈ ఫీల్డ్లో మాత్రం కేవలం మీ టాలెంట్, మీ నాలెడ్జ్, మీ ప్రాక్టీస్ మీద మాత్రం ఆధారపడి మీకు అవకాశాలు వస్తాయి. Knowledge of acting learned from highly qualified trainer, your hard practice and skills lead to get a cinema chance and stable career, but not bribery or by and recommendation. అయితే అలాంటప్పుడు మీకు కావాల్సిన నాలెడ్జ్ అవుతుందో, నాలెడ్జ్ లేకుండా ప్రతిభ ఉన్న ఏం చేయలేరు. ఆ నాలెడ్జ్ అనేది పర్ఫెక్ట్ నాలెడ్జ్ కావాలి కనుక, పర్ఫెక్ట్ నాలెడ్జ్ అనడానికి దానికి ప్రామాణికం ఏమిటంటే ఈ ప్రభుత్వం నియమించిన సిలబస్లోని థియేటర్ ఆర్ట్స్ కోర్సును చేసి పాస్ అయిన వ్యక్తి చేత టీచింగ్ అంటే మీరు బోధన అంటే ట్రైనింగ్ తీసుకుంటే కనుక డెఫినెట్గా రియల్ సిలబస్, రియల్ యాక్టింగ్ సిలబస్ని మీరు నేర్చుకున్న వారు అవుతారు, రియల్ యాక్టర్గా తయారవుతారు. If you learn from this highly qualified trainer, you get knowledge of real acting syllabus and become a perfect actor. అందుకొరకు మా యొక్క ఈ యాప్లో కానీ మా సైట్లో కానీ దీనికి సంబంధించిన సర్టిఫికెట్ చూడండి. ఎవరు పడితే వాళ్ళు మేము కూడా సర్టిఫికేట్ అనగానే సరికాదు. మీరు ఏదైనా ఉద్యోగానికి వెళ్ళారనుకోండి, నేను పలానా బీటెక్ చదివాను అంటే మీ మాట నమ్ముకుని ఉద్యోగంలో పెట్టుకోడు కదా, మీ సర్టిఫికేట్ చూస్తాడు. మీరు కూడా మాకు జాబ్ ఇవ్వబోతున్నారు అంటే టీచింగ్, మీకు టీచింగ్ చేసే వృత్తి మాకు ఇస్తున్నారు అంటే సాధారణంగా స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో అంటే అక్కడ యాజమాన్యం అపాయింట్మెంట్ చేస్తుంది, టీచర్ విద్యార్థి అపాయింట్ చేయడు. కానీ ఇక్కడ అట్లా అపాయింట్ చేయడానికి ఇక్కడ ప్రభుత్వం సంబంధించినటువంటి లేవు కదా, ఇది ప్రభుత్వం సంబంధించిన ఇన్స్టిట్యూట్లు కావు కదా చాలా వరకు. కానీ ప్రభుత్వ యూనివర్సిటీలు మాత్రం అలా క్వాలిఫైడ్ వాళ్ళే ఉంటారు. కానీ బయట ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో మాత్రం, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో మాత్రం నియమించేది అక్కడ ఇన్స్టిట్యూట్ పర్సన్ కనుక అది కరెక్టా కాదా మీకు కన్ఫర్మ్ కావాలంటే దానికి ప్రభుత్వ సర్టిఫికేట్ ఉందా లేదా, అలా నేర్పించే వాళ్ళకు ప్రభుత్వపరమైనటువంటి విద్యార్హత ఉందా లేదా, అసలు ఎలిజిబిలిటీ ఉందా లేదా టీచింగ్ చేయడానికి అనే సర్టిఫికేట్లు మాత్రం మీరు డిమాండ్ చేసి చూసి తెలుసుకొని మాత్రమే చేయకండి. లేదు అంటే మా ఇన్స్టిట్యూట్కి రండి. మా ఇన్స్టిట్యూట్ మాత్రం పక్కా క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబిలిటీ ఇన్స్టిట్యూట్. క్వాలిఫైడ్ అండ్ ఎలిజిబిలిటీ కాదు, హైలీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్. హైలీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూట్ అంటే ఈ యాక్టింగ్, డైరెక్షన్, స్టోరీ రైటింగ్ అంటే ఎంఏ థియేటర్ ఆర్ట్స్లో పిహెచ్డి చేసి ప్రభుత్వం చేత కొత్త సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వం చేత డాక్టరేట్ పట్టా పొందిన వ్యక్తితో మీకు వచ్చాయి. నూతన యాక్టింగ్ మెథడ్స్ని, రైటింగ్ మెథడ్స్ని, డైరెక్షన్ మెథడ్స్ని కనిపెట్టి ఇద్దరుకున్న వాటిలో ఉన్నటువంటి లోపాలను విశ్లేషించి సరిదిద్ది కొత్త నూతన సిద్ధాంతాలను ప్రతిపాదించినందుకు గాను అది 3-4 యూనివర్సిటీలకు పంపబడ్డ తర్వాత అక్కడి ప్రొఫెసర్ చేత ఆమోదం పొందిన తర్వాత వారిచే ఈమెకు డాక్టరేట్ ఇవ్వచ్చు, ఇది సమాజానికి ఉపయోగమైన రివ్యూ ఇవ్వబడ్డ తర్వాతనే తనకి
డాక్టరేట్ పట్టా ఇవ్వబడింది. సో మీరు ఒక క్వాలిటీ రియల్ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే మా ఇన్స్టిట్యూటే మీ చాయిస్గా ఉంటుంది. అయితే ముఖ్యంగా యాక్టింగ్లో మీ నాలెడ్జ్ మాత్రమే పనిచేస్తుంది. పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే మీ ప్రతిభకు ఉపయోగపడి ఉంటుంది. సో పర్ఫెక్ట్ నాలెడ్జ్ కొరకు పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూట్ని ఎంచుకోండి. మీరు ఇప్పుడు యాక్టింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మాత్రం ముఖ్యంగా మీరు యాక్టింగ్ సిలబస్ని తెలుసుకోండి. అంటే ఇప్పుడు సాధారణంగా ఏం రానోని ముందట కొద్ది ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి ఎస్ ఆర్ నో రైట్ అని మాట్లాడినంత మాత్రాన అబ్బో ఇతనికి బాగా ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటాడు. కానీ అతని ఇంగ్లీష్ ఎంత అనేది మిగతా వాళ్ళకి తెలుస్తుంది. అట్లనే మీరు యాక్టింగ్ మీకు రాదు కనుక రాని వాళ్ళు మీరు వెళ్ళి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ అంటే ఫేక్ న్యూస్కి వెళ్ళిపోయి మీరు వాళ్ళ ముందు నిలబడితే వాళ్ళు ఏదో డైలాగ్ చెప్తే మీకంటే కొద్దిగా బెటర్గా చెప్తారు కనుక వీళ్ళకి యాక్టింగ్ బాగా వస్తుంది అనుకుంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు A+B² తీసుకోండి, A²+B²+2AB అనే సూత్రం ఉంది. ఈ సూత్రం చెప్తే అప్పుడు లెక్కలు బాగా చెప్తుండ్రు అనుకుంటాడు, అంటే 7th క్లాస్ తక్కువ స్టాండర్డ్ ఉన్నవాడు. అది బీటెక్ అయిన వాడైతే అది ఒక 7th క్లాస్ స్టాండర్డ్ అని తెలుసుకుంటాడు. అలాగనే వాళ్ళకి ఎంతో కొంత పరిజ్ఞానం ఉన్నదాన్ని బట్టి చెప్పిన దానితోనే మీరేమనుకుంటారు, వాళ్ళకి యాక్టింగ్ వచ్చు అనుకొని నమ్మి చేరుతారు. కానీ యాక్టింగ్ అనే దానికి ఎన్నో అంశాలు ఉన్నాయని ఎవరు అన్నదాన్ని కాకుండా ప్రామాణికంగా ప్రభుత్వపరమైన సిలబస్ ఉంది. సో ఇట్లా మీరు కరెక్ట్ సిలబస్ ఉన్న దగ్గరికి వెళ్ళి కరెక్ట్ సిలబస్ని నేర్చుకోండి. అయితే చేరే ముందు ఒకటి ముఖ్యంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు ఇంతకు చెప్పాను ఒక సూత్రం A+B²+B²+2AB అని. ఈ సూత్రం చెప్పి ఒక విద్యార్థికి నేర్పియాలి అంటే ఆ సూత్రం సంబంధించిన నాలెడ్జ్ బుర్రలో ఉండాలి, బిల్డప్లో కాదు. అంటే అతని గణితము మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్టు వచ్చి ఉంటే ఒక చెట్టు కింద కూర్చొనైనా మీకు మ్యాథమెటిక్స్ నేర్పించగలుగుతాడు. అసలు మ్యాథమెటిక్స్ నాలెడ్జే లేనివాడు పెద్ద బిల్డింగ్ పెట్టుకొని పెద్ద సోఫా సెట్లు అద్దాలు గది ఏసీ రూమ్లలో కూర్చున్నంత మాత్రాన బిల్డప్లు చూపించేంత మాత్రాన మ్యాథమెటిక్స్ కరెక్ట్ వస్తుందని చెప్పలేము, మీకు నేర్పగలడం కూడా చెప్పలేము. సో మీకు నిజమైనటువంటి జ్ఞానం మీరు ఇక్కడ పోయి వెళ్ళేది జ్ఞానం పొందడానికి, సౌకర్యాలు అనుభవించే పెద్ద లగ్జరీ హోటల్లో లగ్జరీ లాడ్జింగో లగ్జరీ ప్రయాణమో కాదు మీరు చేసేది. మీకు కావాల్సింది ది బెస్ట్ నాలెడ్జ్ వేరు. మీరు ప్రయాణం చేస్తున్నారంటే లగ్జరీ బస్సులో ఏంటంటే వేరు, ఏసీ బస్సులో ఏంటంటే సౌకర్యం ఉంటుంది. ఇది సౌకర్యాలకు సంబంధించిన అంశం కాదు ఇది. అప్పుడు మీరు పెద్ద ఇన్స్టిట్యూట్ పెద్ద బ్రాండ్ అని దాన్ని ఆలోచించాలంటే తప్పలేదు. కానీ జ్ఞానంలో పెద్ద బ్రాండ్ అంటే ఏంటంటే ఎక్కువ జ్ఞానం ఉండడమే, అతని బుర్రలో నాలెడ్జ్ ఉండడమే, బిల్డప్లో ఉండడం కాదు. బిల్డప్ చూపించినంత మాత్రాన వాళ్ళు బాగా యాక్టింగ్ చెప్తారు అనుకోవడం చాలా పొరపాటు. నాలెడ్జ్ ఉండేది బుర్రలో, బిల్డప్లో కాదు. నటన, రచన, దర్శకత్వం మరియు సినిమా ప్రొడ్యూసింగ్ నేర్చుకోవాలంటే బుర్రలో నాలెడ్జ్ ఉందా లేదా చూడండి, బిల్డప్ చూసి జాయిన్ అవ్వకండి. ఫ్రమ్ విచ్ టీచర్ యూ హ్యావ్ టు లర్న్ సినిమా కోర్సెస్. టు నో దిస్, వాచ్ దిస్ వీడియో. యాక్టింగ్ కానీ స్టోరీ రైటింగ్ కానీ డైరెక్షన్ కానీ చెప్తారనుకుంటే అది పొరపాటు. బుర్రలో నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ ఏందనేది మీకు ఇప్పుడు ఇక్కడ యాక్టింగ్ సిలబస్ చెప్తున్నాను, చూసుకోండి ఒకసారి మీరు. స్టాండర్డ్ యాక్టింగ్ కోర్స్ సిలబస్. ఫస్ట్ చాప్టర్ యాక్టర్. ఫస్ట్ లెసన్ టూల్స్ ఆఫ్ ది యాక్టర్, నాట్యోత్పత్తి, ఆరిజిన్ ఆఫ్ డ్రామా, భరతాస్ చతుర్విధ అభినయాలు. సెకండ్ లెసన్ నవరసాలు, రసాస్. థర్డ్ లెసన్ యాక్టింగ్ యాజ్ ఎ డిసిప్లిన్, ది రోల్ ఆఫ్ యాక్టర్, యాక్టర్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. సెకండ్ చాప్టర్ యాక్టర్స్ ట్రైనింగ్. ఫోర్త్ లెసన్ సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ యాక్టింగ్, memory, etc. Fifth lesson physical aspects of acting, business, etc. Third chapter fundamentals of voice production. Sixth lesson voice and speech mechanism, etc. Seventh lesson speech and diction, voice drills, etc. Fourth chapter understanding the play. Eighth lesson story reading, subtext, etc. Ninth lesson study of the character, etc. Fifth chapter psychotechniques. 10th lesson given circumstance, magic if, etc. 11th lesson improvisation, types of improvisation, emotional memory. Advanced methods of acting syllabus part 1. First lesson 5 kinds of acting and 4 kinds of tools to act. పంచ అభినయములు మరియు చతుర్విధాభినయ సాధనములు. సెకండ్ లెసన్
performing 5 kinds of acting with facial expressions and voice. సాత్విక మరియు వాచిక అభినయ సాధనాలతో పంచ అభినయములు. థర్డ్ లెసన్ పర్ఫార్మింగ్ 5 kinds of acting with body movements and makeup and costume. ఆంగిక మరియు ఆహార్య అభినయ సాధనాలతో పంచాభినయాలు. ఫోర్త్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పార్ట్ 1 సాత్విక అభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 1. ఫిఫ్త్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పార్ట్ 2 సాత్వికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 2. సిక్స్త్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ టూల్స్ ఆఫ్ వాయిస్ పార్ట్ 1 వాచికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 1. సెవెంత్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ టూల్స్ ఆఫ్ వాయిస్ పార్ట్ 2 వాచికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 2. ఎయిత్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ బాడీ మూమెంట్స్ పార్ట్ 1 ఆంగికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 1. నైన్త్ లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ బాడీ మూమెంట్స్ పార్ట్ 2 ఆంగికాభినయ సాధనముతో నవరసాలు పార్ట్ 2. 10th లెసన్ యాక్టింగ్ ఎమోషన్స్ విత్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ టైప్స్ ఆఫ్ మేకప్ అండ్ కాస్ట్యూమ్ ఆహార్యాభినయ సాధనముతో నవరసాలు ఆహార్యాభినయ సాధన రకాలు. అడ్వాన్స్డ్ మెథడ్స్ ఆఫ్ యాక్టింగ్ సిలబస్ పార్ట్ 2. ఫస్ట్ లెసన్ లెవెల్స్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ యాక్షన్ అండ్ ఓవర్ యాక్షన్ ఉద్వేగ స్థాయిలు మరియు ఉద్వేగ రకములు యాక్షన్ మరియు ఓవర్ యాక్షన్. సెకండ్ లెసన్ మూడ్ ఎంట్రీ ఎగ్జిస్టెన్స్ ఎగ్జిట్ అండ్ ఎంటైర్ సినిమా మూడ్ ప్రవేశ ఉపస్థితి నిష్క్రమణ మరియు సినిమా ఆద్యాంతం. థర్డ్ లెసన్ యాక్షన్ అండ్ రియాక్షన్ స్పందన మరియు ప్రతిస్పందన. ఫోర్త్ లెసన్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ మల్టీ ఎమోషన్స్ సంయుక్త మరియు మిశ్రమ ఉద్వేగములు. ఫిఫ్త్ లెసన్ యాక్టింగ్ ఆఫ్ ఒపీనియన్ భావ అభినయం. సిక్స్త్ లెసన్ యాక్టింగ్ ఆఫ్ స్టేటస్ స్థితి అభినయము. సెవెంత్ లెసన్ యాక్టింగ్ ఆఫ్ ఫీలింగ్ అనుభూతి అభినయము. ఎయిత్ లెసన్ యాక్టింగ్ ఆఫ్ యాక్టివిటీ చర్య అభినయము. నైన్త్ లెసన్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ మల్టీ యాక్షన్స్ పార్ట్ 1 మిశ్రమ మరియు సంయుక్త అభినయములు పార్ట్ 1. 10th లెసన్ కాంప్లెక్స్ అండ్ కాంపౌండ్ మల్టీ యాక్షన్స్ పార్ట్ 2 మిశ్రమ మరియు సంయుక్త అభినయములు పార్ట్ 2. మీకు ఫస్ట్ పంచాభినయాలు అంటే ఏంటో తెలియాలి. చతుర అభినయ సాధనాలు నవరసాలు. ఈ నవరసాలను కూడా సాత్వికాభినయ సాధనంతో నవరసాలు ఆంగికాభినయ సాధనంతో నవరసాలు వాచికాభినయ సాధనంతో నవరసాలు అండ్ ఆహార్యాభినయ సాధనంతో నవరసాలు ఇన్ని రకాలు ఉంటాయి. మళ్ళీ ఇంతే కాకుండా వీటిలో ఈ అంటే ఎమోషన్స్లో ఎమోషన్ టైప్స్ ఉంటాయి, ఎమోషన్ లెవెల్స్ ఉంటాయి. ఎమోషన్ టైప్స్ ఎమోషన్ లెవెల్స్ తెలిసినప్పుడు ఓవర్ యాక్షన్ అండర్ యాక్షన్ యాక్షన్ అని తెలుస్తుంది మీకు. అలాగే సీన్లోకి ఎట్లా ఎంట్రీ కావాలి, ఎలా ఎంట్రీ కావాలి, సీన్లోకి ఎలా ఎగ్జిట్ కావాలి, సీన్లో ఎలా ఉండాలి, ఎంట్రీ ఏంటి, ఎగ్జిట్ ఏంటి, ఎగ్జిస్టెన్స్ ఏంటి తెలియాలంటే మూడు గురించి మీకు తెలియాలి. ఇంతే కాకుండా రియాక్షన్స్ అంటే ఏంటో తెలియాలి, రియాక్షన్స్ ఉన్న టైప్స్ ఏంటో తెలియాలి. తర్వాత మల్టీ ఎమోషన్స్ తెలియాలి. మల్టీ ఎమోషన్లో కాంపౌండ్ ఎమోషన్స్, కాంప్లెక్స్ ఎమోషన్స్, మల్టీ యాక్షన్స్ తెలియాలి. ఇంతే కాకుండా యాక్టర్ డిసిప్లిన్ ఏందో తెలియాలి, సైకాలజీ ఆస్పెక్ట్స్ ఏందో తెలియాలి, ఫిజికల్ ఆస్పెక్ట్స్ అంటే ఏందో తెలియాలి, వాయిస్ ఏంటి, స్పీచ్ ఏంటి, డైలెక్ట్ ఏంటి, ఇటువంటి విషయాలు కూడా తెలియాలి. టెక్స్ట్, సబ్ టెక్స్ట్, తర్వాత అసలు యాక్టర్ డ్యూటీస్ ఏంటి, యాక్టర్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, యాక్టర్ యొక్క టూల్స్ ఏంటి, టూల్స్లో మైండ్ ఏంటి, వాయిస్ ఏంటి, బాడీ మూమెంట్స్ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, తర్వాత 5 Ws ఏంటి, అచీవ్ ఇచ్చే విధానం ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక స్టోరీ రీడింగ్ ఏంటి, అండర్స్టాండింగ్ స్టోరీ ఏంటి, క్యారెక్టర్ డైమెన్షన్స్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఎలా చేయాలి, అసలు యాక్టర్ ఏంటి, మీన్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏంటి, ఇవన్నీ చాలా అంశాలతో కూడి సబ్జెక్ట్ ఇది. ఇవన్నీ అక్కడ ఉన్నాయో తెలుసుకోండి ముఖ్యంగా. ఒకవేళ మీరు ఆల్రెడీ వెళ్ళి నేర్చుకుంటే కూడా ఇవన్నీ మీకు చెప్పారా
ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకవేళ ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళే ముందు అక్కడ పాత స్టూడెంట్స్ గత విద్యార్థులు ఉంటారు కదా, వాళ్ళని ఎంక్వైరీ చేయండి. వాళ్ళకి సబ్జెక్ట్ వచ్చా, వచ్చి ఉంటే క్వశ్చన్ వేసి తెలుసుకోండి. వచ్చు అంటే కాదు, సమాధానం అడగండి, తెలుస్తుంది. అప్పుడు బయటపడుతుంది. వచ్చు అని అందరూ అంటారు, నాకు మొత్తం సర్వం వచ్చు అంటారు. అది ప్రశ్నించేప్పుడే తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుకే కదా పరీక్షలు పెడతారు. ఎంత పెద్ద సబ్జెక్ట్ చెప్పినా పరీక్షలు ఎందుకు పెడతారు? వచ్చు అంటే కాదు. వాడు అన్ని రోజులు స్కూల్కి వెళ్ళాడు, నేర్చుకున్నాడానికి వచ్చు అనుకోరు. ఎంతవరకు వచ్చు అనేది పరీక్ష పెట్టిన తర్వాత నిర్ధారిస్తారు. అట్లా మీరు కూడా వచ్చు అనగానే సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్స్ స్టోరీ రైటింగ్ సిలబస్ ఈజ్ ఇన్ దిస్ వీడియో. ఈ విషయాలు తెలిస్తే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునేలా కథ రాయవచ్చు. ది సీక్రెట్స్ ఆఫ్ స్టోరీ రైటింగ్ టు అట్రాక్ట్ సినిమా ఆడియన్స్. స్టోరీ రైటింగ్లో కూడా ఇతివృత్తం, కథామూలం, కథాంశాలు, టార్గెట్ ఆఫ్ ఆడియన్స్, అసలు బిజినెస్ అంటే ఏంటి, సింగిల్ లైన్స్ ఏంటి, సింగిల్ లైన్స్ ఎట్లా ఇంకెక్కువ లైన్స్ డెవలప్ చేయాలి, డబుల్ సబ్ లైన్స్ ఏంటి, అంటే సీన్ కింద కన్వర్ట్ చేయాలంటే సబ్ లైన్స్ రాసుకోవాలి. ఆ సబ్ లైన్స్ దేని గురించి రాసుకోవాలి. సీన్లు ఎన్ని రకాలు ఉంటాయి. డ్రామా ఉన్న సీన్ ఉంటుంది, డ్రామా లేని సీన్ ఉంటుంది. డ్రామా ఉన్న సీన్లలో ఏముంటాయి, డ్రామా లేని సీన్లలో ఏముంటాయి. డ్రామా లేని డ్రామా ఉన్న సీన్స్లో ఏముంటాయి. డ్రామా ఉన్న సీన్స్లో కాన్ఫ్లిక్ట్ ఉన్న డ్రామా ఉంటుంది, కాన్ఫ్లిక్ట్ లేని డ్రామా ఉంటుంది. తర్వాత ఇంకా దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ డ్రామాలో వచ్చేసి కన్వర్జేషన్స్ ఉంటాయి. అయితే కన్వర్జేషన్లు ఏముంటాయి, మళ్ళీ డైలాగ్స్ ఉంటాయి, కన్వర్జ్ స్టైల్స్ ఉంటాయి, మళ్ళీ డైలాగ్స్లో వర్డ్స్ ఉంటాయి. ఇవన్నీ ఆల్ టుగెదర్ కలిపి దీన్ని రన్నింగ్ చేస్తున్నప్పుడు కథ గమనం అంటే కథను ఎట్లా అంటే స్టార్టింగ్ ఎండింగ్ వరకు నడిపించాలి అనేటువంటి కథ గమనం ఉంటుంది. ఆ కథ వైవిధ్యం ఉన్నప్పుడు పబ్లిక్ చూస్తారు. వైవిధ్యాన్ని ఎలా తీసుకురావాలి, క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు క్యారెక్టర్స్ మేనేజర్స్ ఏంటి, మేనేజర్స్ తెలవాలి. అంతే క్యారెక్టర్ అయినా కాకుండా ఇంటర్వల్ బ్యాంక్ ఎలా ఇవ్వాలి, క్లైమాక్స్ ఎలా ఉండాలి, ఇవన్నీ స్టోరీస్ రాయడం కాకుండా చెక్ పాయింట్స్ ఏంటి, చెక్ చేసినాక కరెక్షన్ ఏంటి, రివైజింగ్ ఎలా చేసుకోవాలి, కరెక్షన్ ఎలా చేసుకోవాలి, ఫైనల్ కాపీ ఎలా రాయాలి, ఇవన్నీ విషయాలు తెలియాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఇవన్నీ చేయాలంటే కూడా రైటర్స్ క్వాలిఫికేషన్, రైటర్స్ తెలియాల్సిన విషయం ఏంటి, రైటర్స్ యొక్క విజన్ ఏంటి, అంటే రైటర్ దృక్పథం ఏంటి, ఆ దృక్పథంలో రాస్తున్న పాయింట్స్లలో దృక్కోణం ఏంటి, పాయింట్ ఆఫ్ వ్యూ అనేది కూడా ఏముంటుంది, ఎన్ని రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి, ఏ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా రాయాలి, సినిమాని ఎన్ని రకాల జానర్స్ ఉన్నాయి, ఏ జానర్కి ఎలా రాయాలి, కామెడీ సీన్ ఎలా రాయాలి, హర్రర్ సీన్ ఎలా రాయాలి, ట్రాజెడీ సీన్ ఎలా రాయాలి, హ్యాపీ సీన్ ఎలా రాయాలి, రొమాంటిక్ సీన్ ఎలా రాయాలి, ఈ విధంగా బీభత్సమైన సీన్ ఎలా రాయాలి, సీన్స్ని ఎలా రాయాలి, అందుకు తీసుకొచ్చి జాగ్రత్తలు ఏంటి, ఎన్నో అంశాలతో కూడింది స్టోరీ రైటింగ్. ఇవేవి తెలియకుండానే నా కథ రాయొచ్చు అనుకుంటే మీరు ఒకసారి మీ మనసు మీరే ప్రశ్నించుకోండి. మీకు రాయొచ్చా లేదా తెలుస్తుంది. ఇవన్నీ తెలుసా లేదా తెలియ. ఇందులో ఏదో ఒకటి తెలియకుండా ఇంకా మీకు చెప్పింది తక్కువ, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అవి తెలియకుండా ఏదో ఒకటి తెలియకుండా కథలో బలం అనేది ఉండదు. అందుకే ఇప్పుడు 90% సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అంటే కారణం కథలు, ఇలాంటి చెత్త కథలు ఉండడం వల్లనే. స్టోరీ ఈజ్ ద హీరో ఆఫ్ సినిమా, ఫస్ట్ హీరో ఆఫ్ ది సినిమా, తర్వాతనే హీరో. అయితే అలాంటి కథా రచన విధానాన్ని ఎలా ఉంటుందనేది మా ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకోండి. అయితే స్టాండర్డ్ స్టోరీ రైటింగ్తో పాటు మా దగ్గర అడ్వాన్స్డ్ స్టోరీ రైటింగ్ మెథడ్స్ కూడా ఉన్నాయి, అవి నేర్చుకోండి. అంతేకాకుండా డైరెక్షన్ విషయంలో కూడా చాలా అంశాలు ఉన్నాయి. స్టాండర్డ్ డైరెక్షన్ మెథడ్స్తో పాటు అడ్వాన్స్డ్ డైరెక్షన్ మెథడ్స్ కూడా ఉన్నాయి. సుచరిత ఫిలిం ఇన్స్టిట్యూట్స్ డైరెక్షన్ సిలబస్ ఇన్ దిస్ వీడియో, డోంట్ మిస్ ఇట్. మొదటి సినిమానే హిట్ అయ్యేలా డైరెక్షన్ ఎలా చేయాలో తెలుసుకోండి. ఫ్లాప్ అయితే భవిష్యత్తు శూన్యం. లెర్న్ డైరెక్షన్ కోర్స్ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ డైరెక్టర్. డైరెక్షన్ అనగానే ఎవరు పడితే వాళ్ళు డైరెక్షన్ చేయొచ్చు అనుకుంటారు. కానీ డైరెక్షన్లో కూడా విషయాలు ఏంటంటే స్క్రిప్ట్ సెలెక్ట్ దగ్గర మొదలు పెడితే అసలు స్క్రిప్ట్ టెక్స్ట్ని ఎట్లా దృశ్యంగా మలచాలి, అసలు దృశ్యాలు ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా చిత్రీకరించాలి, ఎన్ని రకాల షార్ట్స్ ఉంటాయి, షార్ట్ డిజైన్ ఎలా చేయాలి, స్క్రిప్ట్ ఎలా తయారు చేసుకోవాలి, స్టోరీ బోర్డ్ ఎలా తయారు చేసుకోవాలి, అసలు ప్రీ ప్రొడక్షన్ ఖర్చు ఏముంటుంది, ప్రొడక్షన్ ఖర్చులు ఏముంటాయి, పోస్ట్ ప్రొడక్షన్ ఖర్చులు ఏముంటాయి, అసలు డే షెడ్యూల్ ఎలా వేసుకోవాలి, లొకేషన్ షెడ్యూల్ ఎలా చేయాలి, ఆర్టిస్ట్ షెడ్యూల్ ఎలా చేయాలి, ఈ ఎన్నో ఇలాంటి పాయింట్స్ ఉంటాయి.
ఎన్నో పాయింట్స్ ఇలాంటి డ్రామటైజ్ ఎలా చేయాలి, ఒక టెక్స్ట్ని ఒక దాన్ని ఎలా డ్రామటైజ్ చేయాలి, డ్రామటైజ్ స్టైల్స్ ఏంటి, ఈ విధంగా యాక్టింగ్ కానీ, స్టోరీ రైటింగ్ కానీ, డైరెక్షన్ కోర్స్ కానీ మీరు పర్ఫెక్ట్గా సినిమా ఫీల్డ్లో నిలబడాలనుకుంటే వచ్చి జాయిన్ అవ్వండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, వారు ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకున్నా పూణే వెళ్ళారు, యాక్టింగ్ ట్రైనింగ్ అయ్యారు, వచ్చి మెగాస్టార్ అయ్యారు. చాలామంది ఏమనుకుంటారంటే, మేము చిరంజీవి గారు తోపులము, మాకు ఎలాంటి శిక్షణ అవసరం లేదు, మేము డైరెక్ట్ హీరోలో అయిపోతాం అనుకుంటారు. మీరు ఆలోచించుకోండి, మీరేమైనా చిరంజీవి గారి తోపులా? శిక్షణ లేకుండానే యాక్టర్ అయిపోదాం అనుకుంటున్నారు కదా, మీరేమైనా తోపులా? అది ఆలోచించుకోండి. అయితే అందుకొరకు ప్రతి ఒక్కరూ నిజాన్ని తెలుసుకొని, మీకు నటన రాకుండా నటిస్తే ఏం జరుగుతుంది అంటే జరిగేది ఏముండదు. మీ సమయము, మీ డబ్బు అంతా వృధా అవుతుంది. అయితే మీరు ఎవరినైనా ఒక వేరే వ్యక్తిని మోసం చేస్తే మీకు డబ్బు ఏదో వస్తుంది కావచ్చు, కానీ మిమ్మల్ని మీరు మోసేసుకుంటే మీకు వచ్చేది ఏముండదు. ఎందుకంటే మీ లైఫే వేస్ట్ అవుతుంది. ఆయుధనం లైఫ్ స్పాన్. టు నో వాచ్ దిస్ వీడియో. మీకు యాక్టింగ్ చేసే సత్తా సామర్థ్యం పర్ఫెక్ట్ ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోకుండా దాని గురించి ప్రయత్నిస్తే ఎవరు అవకాశాలు ఇవ్వరు, అవకాశాలు రావు, జీవితం మొత్తం మీ కోరిక నెరవేరకుండానే అయిపోతుంది. ఇలా మీరు మీ కోరిక నెరవేరకుండా మీ ఆశాభంగం కలగడానికి కారణం ఎవరు ఉంటే, మిమ్మల్ని మోసేసింది ఎవరంటే మిమ్మల్ని మీరే. అందుకే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఎవరైనా కలెక్టర్ కావాలనుకుంటే తప్పలేదు, ఇంజనీర్ కావాలనుకుంటే తప్పలేదు, డాక్టర్ కావాలంటే తప్పలేదు, కానీ ఆ సంబంధించిన కోర్సును చేసి కావాలి. ఏం చేయకుండా నేను డాక్టర్ని కావాలి, యాక్టర్ని కావాలంటే మాత్రం కాదు. ఇలాంటి కాన్సెప్ట్ నుంచి బయటపడి అందులో కూడా నిజమైనటువంటి కరెక్ట్ ఇన్స్టిట్యూట్ని ఎంపిక చేసుకొని మీరు జాయిన్ అయి మీ యొక్క ఆశా కళను సాకారం చేసుకోండి. మరొక విషయం, మా ఇన్స్టిట్యూట్ ప్రత్యేకత ఏమిటంటే పాత్రోచిత నటన. పాత్రోచిత నటన. పాత్రకి నటనలో వైవిధ్యం ఉండాలి. పాత్ర పోషణలో ఆ పాత్ర భావోద్వేగాలు కనిపించాలి, కానీ నటుడి వ్యక్తిగత భావోద్వేగాలు కాదు. వేరియేషన్ ఇన్ యాక్టింగ్ షుడ్ బి ఇన్ క్యారెక్టరైజేషన్. పాత్రోచిత నటన అన్నప్పుడు ఏంటంటే, సాధారణంగా ఎవరైనా ఏదైనా ఒక పాత్ర అనుకున్నప్పుడు ఈ పాత్రకి ఈ యాక్టర్ సూట్ అవుతాడు అని కొద్దిగా అలా ఆలోచిస్తుంటారు. అంటే కొందరు కమెడియన్ చేసిన వాళ్ళు హీరో చేసిన వాళ్ళు కమెడియన్గా, ఇట్లా అన్ని రకాల పాత్ర చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అయితే అన్ని రకాల పాత్ర ఎలా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రే అనే ఒక డైలాగ్ ఉందనుకో, నేను హీరో పాత్ర ఇస్తున్నాను అనుకో, రాయ్ అని అంటాను హీరో అంటే, రాయ్ రాయ్ అని మాట్లాడితే హీరోలాగా వస్తుంది. అదే డైలాగ్ని రాయ్ అని అనుకో, ఇది విలన్గా వస్తుంది. ఇదే డైలాగ్ని రై రై అని అనుకో, రై రై అని అనుకో, ఇది కమెడియన్గా వస్తుంది. అంటే ఒకటే డైలాగ్, ఒకటే వ్యక్తిని నేను చేసే వేరియేషన్ వల్ల నా పాత్ర మారింది. ఇట్లా పాత్రోచిత నటన అంటారు దీన్ని. అంతేకాకుండా కొంతవరకు చాలా వరకు చలామణి ఉన్న విషయాలు ఏంటంటే, సాంఘిక నాటకాలు వేస్తున్నారు, సాంఘిక చిత్రాలు వస్తున్నాయి కనుక వేరే విషయం. కానీ బయోపిక్ లాంటి, అంటే ఇప్పుడు గాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటి సినిమాలు తీయాల్సి వచ్చినప్పుడు, అయితే ఆ పాత్రలు వేస్తున్నప్పుడు ఆయా వ్యక్తుల నవ్వే విధానం, ఏడ్చే విధానం డిఫరెంట్గా ఉంటుంది. అలా చేసినప్పుడే ఆ పాత్ర యాప్ట్ అవుతుంది. అయితే ఇప్పటివరకు సాధారణంగా ఏంటంటే, నటనలో వైవిధ్యం ప్రదర్శించే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఆ వైవిధ్యం ఏంటంటే, ఇప్పుడు ఒక ఏడుపడే ఒక సీన్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా అమ్మ ఇలా ఎందుకు చేసావు అనే డైలాగ్ ఉందనుకోండి, అమ్మా ఇలా ఎందుకు చేసావమ్మా అని ఇలా ఏడవచ్చు. ఇదే ఏడుపుని అలా కాకుండా ఇలా ఎందుకు చేసావమ్మా అని ఏడవచ్చు. ఇది కాకుండా ఇంకో టైప్లో కూడా ఏడవచ్చు. అమ్మా ఇలా ఎందుకు చేసావమ్మా అనొచ్చు. అంటే ఒక్క ఏడుపు అనేదాన్ని ఎన్నో రకాలు ఏడవచ్చు. ఎందుకంటే ఒక తల్లి కడుపు పుట్టిన వాళ్ళే ఒకే తీరు ఏడవరు. అతని యొక్క ప్రొఫెషన్, అతని యొక్క క్యారెక్టర్ని బట్టి ఏడుస్తాడు. అయితే మనం క్యారెక్టర్కి డిఫరెంట్గా ఏడవాలి.
ఎన్ని సినిమాలు వచ్చినా అన్ని సినిమాలు ఒకేలా ఇలానే ఏడుస్తాను అంటే ఆ ఏడుపులో వైవిధ్యం ఉండదు. ఒక సినిమాలో రఫ్ క్యారెక్టర్ రావచ్చు, ఒక సినిమాలో సెన్సిటివ్ క్యారెక్టర్ రావచ్చు, ఒక సినిమాలో మోటు క్యారెక్టర్ రావచ్చు, మోటు అన్నప్పుడు మోటు ఏడవడం కానీ, స్టాండింగ్ అంటే స్టాండింగ్ ఏడవడం కానీ, అలా క్యారెక్టర్ని బట్టి ఏడ్చే విధానం చేంజ్ చేసి ఏడ్చినప్పుడే పాత్రలో వైవిధ్యం ఉంటుంది. అప్పుడే విలక్షణ నటుడు అంటారు. ఇలాంటివి కావాలన్నప్పుడు ఇలా మీరు కూడా విలక్షణ నటుడుగా తయారు కావాలనుకుంటే మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ కండి. To learn online acting course, download app of Sucharita Film Institute from Google Play Store. For more details, call to 9391285535 9391285535 between 10 a.m. to 6 p.m. Coaching available in Telugu, Hindi and English languages. Acting fee and syllabus. Direction fee and syllabus. Producer fee and syllabus. Script writing fee and syllabus. www.sucharitafilminstitute.com. To learn online acting, direction, story writing and cinema producing courses, download app of Sucharita Film Institute from Google Play Store. For more details, call to 93912855535 93912855535 between 10 a.m. to 6 p.m. Coaching available in Telugu, Hindi and English languages.